అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒకటేసారి పాదయాత్ర స్టార్ట్ చేస్తామంటున్నారు. సో ఎవరికి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి అవుతుంది ఖచ్చితంగా. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేసేసాడు కదా, ఆయన చేసేసాడు, మనం చూసేసాం కూడా. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది బండి మీద. అంటే పదవిలోకి రాకముందే పాదయాత్ర చేసి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆల్మోస్ట్ కనుక్కున్నారని చాలా మంది అంటున్నారు. సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనుకుంటున్నారు? ఇంకా చర్యలు ఏం తీసుకుంటాడు అతను? జగన్ గారు ఏం చర్యలు తీసుకోవడానికి లేదు. పాదయాత్ర చేసి సమస్యలన్నీ తెలుసుకున్నాడు. ఆయన అనుకుని వన్ వేలో వెళ్ళిపోయాడు. గెలిచిన తర్వాత వన్ వే వెళ్ళిపోయాడు. ఏంటంటే పేద ప్రజలను ఆదుకోవాలి, బడుగు బలహీన వర్గాలకి మన వైపు తిప్పుకోవాలి, ఆర్థికంగా వాళ్ళకి డబ్బులు వేసేస్తే వీళ్ళు బాగుపడిపోతారు అని అనుకున్నాడు అతను. జనాలు ఏమనుకున్నారంటే, అరే అభివృద్ధి లేదు, రవాణా వ్యవస్థ లేదు, అభివృద్ధి లేదు, రేపు పొద్దున మన పిల్లలు ఎక్కడ పోవాలి, మన బిడ్డలు ఎక్కడ పోవాలి ఉద్యోగాలకి, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక ఐటీ కంపెనీ కూడా రాలేదు, కేవలం డబ్బులు ఏదో రకంగా సంపాదించడం, సంక్షేమ పథకాలతోనే ఆయన ప్రభుత్వం నడిచింది. ఇంకా అవేం లేదు. కుర్రోళ్ళు 5 సంవత్సరాల్లో చాలా మంది యంగ్స్టర్స్ అంతా కూడా ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలు పోయారు. వాళ్ళు ఎప్పుడో తల్లిదండ్రులు ఏం ఆలోచించారంటే, మనకు దగ్గరలో ఉంటే ఉద్యోగం చేసుకుంటే వారానికి 2 రోజులు మన ఇంట్లో ఉంటాడని చెప్పి ఆలోచిస్తారు కదా, అదొకటి. తర్వాత అహంకారం విపరీతంగా పెరిగిపోయి కనీసం మంత్రులను కూడా కలవలేదు. ఇప్పుడు మనకున్న ఎమ్మెల్యేలు మంత్రుల్ని ఒక సీఎం కలవకపోతే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వచ్చి ఏం సమస్య చెప్తాడు? ఆయన నియోజకవర్గంలో ఉన్న సమస్య చెప్పుకోవడానికి సీఎం కలవాలి కదా, కలవలేదు. ఆయన పార్టీలోనే అందరికీ వ్యతిరేకం ఉంది. ఆ ద్వారంగా ఏది కరెక్ట్గా పనిచేయలేదు. ఆ కారణంగానే ఓడిపోయాడు అతను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విజన్, ఆయన ప్లానింగ్ ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి జైలుకి వెళ్ళి ఖచ్చితంగా క్లియర్గా అనిపిస్తుంది అంటున్నారు. సో వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా తప్పించుకోలేడండి. అది మన సామాన్య ప్రజలైనా, రాజకీయ నాయకులైనా, ఇంకొకడైనా తప్పు ఎవడు చేసినా తప్పించుకోలేడు. చట్టం ముందు దోషే. ఇప్పుడు జగన్ గారు తప్పు చేయలేదని ఎవడన్నా అంటాడా? ఇప్పుడు ఎంత క్యాష్ పట్టుకున్నారు, ఎన్ని సీజ్ చేశారు అప్పుడు అన్నప్పుడు? ఊరికే కాదు కదా. ఇప్పుడు అసలు మన కళ్ళ ముందే ఆయన ఎన్ని వేల కోట్ల ఆస్తి కనపడుతుంది. ఆ ప్యాలెస్లు కానీ అవి కానీ ఇవి కానీ. ఆయన తప్పు లేదు అనడానికి ఏమన్నా రాక్షం ఉందా? అది నిరూపితం అయితే ఈవేళ కాబట్టి 10 సంవత్సరాల తర్వాతనే జైలుకి వెళ్ళాల్సిందా ఆయనైనా, రేపొద్దున ఇంకోడైనా. చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయంటున్నారు కదా, ఆయన కూడా వెళ్తారంటారా? మరి దొరికితే వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు తప్పించుకోవచ్చు, రేపొద్దున వెళ్ళిపోతాడు. వేరే ప్రభుత్వం మారదా? ఆయనే జీవితాంతం చేస్తాడంటే అదే ఉండదు కదా. ఇప్పుడు ప్రజలకి మంచి చేసినంతకాలం ఉంటారు. జగన్ గారు పాదయాత్ర చేస్తే సింపతి గెయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? మళ్ళీ అస్సలు లేదు, ఉండదు. ఎందుకంటే అంతలా అతని మీద వ్యతిరేకత వచ్చేసింది. అంటే రాజకీయ నాయకుల్లో వ్యతిరేకత వచ్చింది, ఇలా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఏదో కొంతమందికి సహాయపడ్డాడు. వచ్చిన డబ్బుల్ని అక్కడ స్థలాలమ్మని అన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలు పెట్టేశాడు. అభివృద్ధి మీద ఏం లేదు. కాబట్టి అది అతను ఓడిపోయాడు గ్యారంటీగా.